नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं भक्तानुकंपणं देवं भोद्राय कांताविज्ञानाशेषवता श्री वरदमूर्तये नमो नमः योदिते सब्रह्मभूयाय रात्वां पावनाश्रीते सायं प्रातः प्रञ्जानापापो भवति मार्तकाओ मोक्षं च विन्दते इदमधर्मशीर्षमेष्यान् महादासते सपापि विद्यावान् भवति रेति सवैश्यमनोपभवति यो लाजेर्येति सैषोवान् भवति राज्यस्समिद्धुर्येति सूर्यग्रहे वायुपात्रमुच्यते सर्वविद्भवति इत्युपनिषत् महागणाधिपतिर्देवतापितृष्टं सकलकार्येषु निर्विघ्नप्रसाद फलसिद्धिरस्तु श्रीतदास्तु ఒకటి వివో సార్ 58 సంఘాలు ఉన్నాయి. ఒక్కళ్ళే ఉన్నారు, ఇబ్బంది అయితే. ఈ రోడ్డు కూడా 1,10,00,000 శాంక్షన్ చేసిరు, కొద్దిగా అది స్టార్ట్ కాలేదు సార్. ఈ రోడ్డు ఇది సార్. ఓకే సార్, రైట్ సార్. ఓకే సార్. మంచి కూడా మీరే తీసుకుంటారు. నోట్ తీసుకోవాలి. వార్డ్ మెంబర్స్ మరియు ఏఎంసీ చైర్మన్ నారాయణ రెడ్డి గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ పెద్దలు దామోదరరావు గారు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, కౌన్సిలర్స్, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఉప సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ముఖ్యంగా ఈరోజు మండలకు, అన్నలకు, తమ్ములకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. గత సర్పంచ్ ఎలక్షన్లో నాకు ప్రతి మహిళా మనులు సురేందర్ మా బిడ్డని నాకు అండగా ఉండి నన్ను ఇవ్వడం జరిగింది. ధనూరు గ్రామానికి ఒక చరిత్ర ఉన్నది. జగిత్యాల నియోజకవర్గంలో కాదు, జగిత్యాల జిల్లాలో ఆనాడు 2013-18 మధ్యలో ఇక్కడ కొలుగురు జిల్లా సర్పంచ్గా సురేందర్ ఎంపీటీసీగా ఆనాడు మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, ఇక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది మోడీ గారి నాయకత్వాన. మరి మన తెలంగాణలో మొత్తం భారతదేశంలో 100 గ్రామాలు ఆనాడు సెలెక్ట్ అయితే ప్రధానమంత్రి ద్వారా చేతుల మీదుగా అవార్డు తీసుకుంటే మన తెలంగాణలో 5 గ్రామాలు సెలెక్ట్ అయితే 5 గ్రామాల్లో ధరూర్ గ్రామం సెలెక్ట్ అయ్యి ధరూర్ గ్రామ సర్పంచ్ ప్రధానమంత్రి ద్వారా మోడీ గారి ద్వారా తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, మన సర్పంచ్ కాంగ్రెస్, మన ఎంపీటీసీ కూడా కాంగ్రెస్.
ఇల్లు కానీ, వాటర్ కానీ, లైటింగ్ కానీ, మహిళా సంఘం యొక్క పనితీరు గురించి మార్కులు వేసారు. ఢిల్లీకి వెళ్ళి వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు ఇచ్చి మార్కులు ఇచ్చి ఇక్కడ మహిళా సంఘం యొక్క పని దాన్ని ఇచ్చి ఢిల్లీలో ఆనాడు మనం అవార్డు అందుకోవడం జరిగింది. ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మనందరికీ తెలుసు. 2.5 సంవత్సరాల కింద మనం అఖండమైన మెజారిటీ జగిత్యాల నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఇవ్వనంత మెజారిటీ అంతరామ తర్వాత 600 పైన మెజారిటీ ఇచ్చి మన పక్క గ్రామం నుంచి ఇన్నాడు కూడా ఏ మహిళలు కూడా బయటకు రాలేదు. నా కొరకు ప్రతి ఇంటి మహిళ కూడా బయటకు వచ్చి నన్ను ప్రోత్సహించి సర్పంచ్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ కొరకు నా శక్తి వంచన లేకుండా ఏదైనా చేసేదానికి కూడా నేను ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను. గౌరవ శాసనసభ్యులు సహకారంతో మన దరూర్ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. మన అర్బన్ గ్రామంలో కొంచెం పాపులేషన్ పరంగా దరూర్ గ్రామం పెద్ద గ్రామం సార్. కొంచెం ముఖ్యంగా సార్ మా మహిళా మండలకు సార్ 58 సంఘాలు ఉన్నాయి, ఒక్కటే వివో ఉన్నాయి సార్. కొంచెం మీటింగ్ చేసుకుందాం అంటే కూడా వాళ్ళకి కూర్చునేదానికి చాలా ఇబ్బంది ఉన్నాయి సార్. కొంచెం 2 వివోలు వేసి సభ్యులు లేని వాళ్ళు కూడా చేరుతారు సార్. కొంచెం తప్పకుండా మీరు ఇంకొక వివోను అలర్ట్ చేసి మా దరూర్ గ్రామానికి సహకరించాలని కోరుకుంటూ సార్. మా గ్రామంలో సార్ చాలా రోజుల నుంచి సమస్య సార్. గతంలో కూడా మీరు డబల్ బెడ్రూమ్ నుంచి రామాలయం రోడ్ది కూడా శాంక్షన్ చేయించారు సార్. కొన్ని అనివార్య కారణాల వల్ల అది కొంచెం స్టార్ట్ చేసుకోలేకపోయినా సార్. కొంచెం దానివల్ల కొంచెం డబల్ బెడ్రూమ్ నివాసితులకు కానీ, రైతులకు కానీ, దరూర్ గ్రామ ప్రజలకు కానీ సౌకర్యంగా ఉంటుంది సార్. మీరు కూడా సార్ దాని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్ఎండి రోడ్కు ట్రాన్స్ఫర్ చేసినందుకు సార్ మన దరూర్ గ్రామ ప్రజల కృతజ్ఞతలు. ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వంలో గతంలో ఎన్నడూ కూడా మహిళా సంఘాలను పట్టించుకున్నటువంటి గత ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మహిళా సంఘాలని బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకొని వారు ప్రతి మండలానికి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి వారందరికీ బస్సులు కొనుగోలు చేసి మొన్ననే వారందరికీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రతి మండలంలో అదే ప్రభుత్వం నడిపించుకుంటూ వీరికి నెలకు 70,000 రూపాయలు చొప్పున అంటే వీళ్ళ సంఘానికి, ఐక్య సంఘానికి జమ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళా సంఘాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మహిళా సంఘాలు బలోపేతమైతే రేపు ప్రభుత్వం కూడా అన్ని విధాల సహకరించడానికి ఆలోచించి పావల వడ్డీ రుణాలే కానీ, గత ప్రభుత్వంలో వడ్డీ మాఫీ చేయనటువంటి ప్రభుత్వానికి ఉన్నా కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు వడ్డీ పూర్తిగా మహిళా సంఘాలకు వడ్డీ మాఫీ చేయడం జరిగింది. మీ అందరు కూడా తెలుసు, నేను మీ పక్క ఊరోనే. ఒకప్పుడు అంతరావుకి వెళ్ళి ఆశించరు కట్టెక్కి బాగొట్టుకున్న మామిడి చెట్లలో నా పెళ్ళి దానిక ఆడుకున్నాడు. ఆఖరి నా పెళ్ళైనాక దావత్ కూడా అన్నీ ఇచ్చినాం, కానీ అటెనక పోయింది అనుకోరు. ఎన్నో రకరకాల కారణాలు. ఇవాళ ఆశించారు కట్ట కూడా కనబడతలేదు. మీకు ఎరికైనా ఆశించారు? మీకు మాకు నడువులో ఉంటుండే అన్న, మీకు ఎరికైనా ఇవాళ కట్ట లేదు, చెరువు లేదు. అయితే ఇవన్నీ చిన్నప్పటికెళ్ళి చూసుకుంటూ వచ్చినాం. దాంట్లో భాగంగా ఒక డాక్టర్గా మీరందరూ కూడా నన్ను ఎంతో ఆదరించేటోళ్ళు. రాజకీయాలకు అతీతంగా ఊరు పక్క ఊరు, సొంత ఊరు అన్నట్టే ఇటు దరూరోలు కావచ్చు, అంబార్పేటలు కావచ్చు, లింగంపేట, ఈ 3-4 ఊర్లలో అయితే అందరూ నన్ను ఒక కుటుంబ సభ్యులైనా చూసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం భూములు ఉన్న వాళ్ళకి కరెంట్ ఇస్తారు. అప్పుడప్పుడు ఊర్లలో కొత్త అందరూ రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంట్ అనగానే ఓలకు పెడుతున్నావా, ఉన్నోనికే పెడుతున్నావు. ఆ 10 ఎకరాలకు ఇస్తున్నావు, ఆ 10 ఎకరాలకు కరెంట్ ఇస్తున్నావు, 10 ఎకరాలకు 2 లక్షల రుణమాఫీ చేసావు. మా లేనోళ్ళకి ఏమి ఇస్తున్నావు అంటే ఇవాళ భూమి లేని నిరుపేదలు ఎక్కడైతే చిన్న ఇల్లున్నా కానీ వాళ్ళకు కూడా ఇవాళ కరెంటు ఇవాళ ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం. ఈ ఊర్లే 803 కుటుంబాలకు ఉచిత కరెంట్ వస్తూ ఉన్నది. అంటే ఈ ప్రభుత్వం పేదల పక్షపాతిగా ఉంది. పేద పిల్లలు ఏదైతే సర్కారు పిల్లలు చదువుతారో వాళ్ళ కోసం మంచి బట్టలు కుట్టియాలని, పుస్తకాలు అయితే రానే వచ్చేసినాయి. పొద్దుగాలే టిఫిన్ కాడికి పెట్టే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. మరి ఈ రకంగా ఈ ప్రభుత్వం పేదల పక్షాన ఉన్నారు.
మనం మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆ విషయాల్లో ఇప్పుడే మీ మహిళా సంఘ నాయకురాలు చాలా విషయాలు చెప్పింది. లోన్ తీసుకున్నాడు, ఏదైనా బాకీ ఉంటే కట్టుకున్నాడు, మళ్ళీ బాకీ కట్టుకోడు కాదు. దానిపైన మనం దానిపైన మీరందరూ కూడా ఆలోచన చేయాలి. మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా ఏదైనా వృత్తి విధాన్ని నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవాలంటే పట్టిగానే రాదు. రేపటి నాడు ఇందిరా మహిళా శక్తి భవనంలో ట్రైనింగ్ నేర్పుతాం. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో ఉంది, అక్కడ మహిళలు పోవచ్చు. చాలామంది అమ్మాయిలు కూడా నేర్చుకుంటున్నారు. మరి ఇంకొక వివో చేయాలంటున్నారు. రాజు ప్రతిపాదనలు పంపించండి, నేను డిఆర్డిఓ గారికి చెప్తాను. తప్పక ఇంకో బిల్డింగ్ ఇద్దాం, ఇంకొక సంఘాన్ని ఏర్పాటు చేద్దాం, ఇంకొక బిల్డింగ్ కూడా మంజూరు చేద్దామని తెలియజేస్తాను. మరి ఇంత పెద్ద ఊరు మరి ఒకటి ఉన్నారని ఆశ్చర్యపడుతున్నాను. అంతర్గామంలో 2 ఉన్నాయి. అంతర్గామంతో ఎప్పుడు పోటీ పడతారు? ఎట్లా భూముల ధరలు మీకే ఎక్కువ ఉంటాయి. మిగిలిన మేము ఎట్లా పోటీ పడలేవు. ఇక్కడ మెయిన్ రోడ్ ఉంది, మాకు కూడా మెయిన్ రోడ్ వస్తుంది, బైపాస్ రోడ్. కానీ తప్పకుండా ఇక్కడ కూడా చేద్దామమ్మా. ఈనాడు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పొద్దుగాలే మీ సర్పంచ్ గారు మంచిగా టిఫిన్ పెట్టారు. ఇవన్నీ కార్యక్రమాలు చేసాం. మరి ఇంతకుముందు నేను చెప్పుకుంటూ ఇందిరమ్మ అంటే నాకు ఇష్టం, ఇందిరమ్మ కాలకెళ్ళి రాజకీయాలు చూస్తాను. ఆనాడు ఇందిరమ్మ ఇల్లు కట్టినామంటే తర్వాత ఒక 20 డబుల్ బెడ్రూమ్ ఇల్లు 4-5 ఊర్లలో కట్టినాం. అలా మన నర్సింగాపూర్, చలిగలు ఇవి ఉన్నాయి. కానీ ఈరోజు ఒక 47 ఇండ్లు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. అందులో 17 ఇండ్లు పూర్తయిపోయినాయి. ఒక్కొక్కరికి 3,40,000 రూపాయలు ఆల్రెడీ పడ్డాయి. ఇక మిగతా కొంత ప్రధానమంత్రి ఆవాస్ యోజనని చేసి కొన్ని రావాలి, ఆ నిధులు వస్తాయి. ఇంకా కూడా ఈ ఊరికి ఇంకా 25 ఇండ్లు కావాలని ఆయన మంజూరు చేసే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా అంతకుముందు ఎవరైనా ఇందిరమ్మ ఇల్లు సగం కట్టుకొని ఆపిన వాళ్ళు ఉంటే, లేదా ఎవరికన్నా పాత ఇల్లుండి రేకులు వేసుకొని ఉంటే, మళ్ళీ అది ఇల్లున్నది ఇయ్య అన్నా కానీ, L3 ఇల్లు ఉన్నా కానీ ఆ పైన రేకులు తీసుకుంటే చెత్త వేసుకోవడానికి కూడా నిధులిచ్చే కార్యక్రమాన్ని ఈ ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏర్పాటు చేసి జరిగింది. మరి మహిళల పేరు మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. ఈ మహిళా మంత్రి సీతక్క గారు మహిళల కోసం మొత్తం జీవితాన్ని త్యాగం చేసిన మహిళ. ఆనాడు మహిళల కోసం ఎన్నో పోరాటాలు చేసింది, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటాలు చేసింది. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ జగిత్యాల నడిబొడ్డున 5.5 కోట్లతోటి బ్రహ్మాండమైన ఇందిరా మహిళా శక్తి భవనాన్ని నిర్మించుకుంటా ఉన్నాం. అక్కడ చాలా పెద్ద ఎత్తున మీకు ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతాయి. మీరు గెలిపించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ యూనియన్ బ్యాంక్ వాళ్ళతో సహకారంతో రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గొల్లపల్లి రోడ్లో ఏర్పాటు చేసినాం. పూర్తిగా దానికి మంచి బిల్డింగ్ కూడా ధరూర్ క్యాంప్లో కడతాం. దాని ప్రారంభోత్సవం అక్కడైతే మా సత్యం అంతా లక్ష్మీపురంలో, జాబితాపురంలో దొలకొచ్చాడ ట్రైనింగ్ ఇప్పించింది. ఇంకా మన ఊర్లలో ఇంకా తెలియలేదు. అందుకే ముచ్చట చెప్తా ఉన్నా, మన మహిళలు, యువత రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ స్కీమ్, అందరికి కూడా సర్కారు ఉద్యోగాలు రావు. మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే యువత అట్లాంటి ట్రైనింగ్ పొందాలి. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు టాటా గ్రూప్ వాళ్ళతో కలిసి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఇక్కడనే టిఆర్ నగర్లో పెట్టినారు. కరెంటు స్కూటీలు, అదేవిధంగా మన విశ్వబ్రాహ్మణులు ఎట్లయితే చేస్తారో అట్లా డ్రాయింగ్, ఎంబ్రాయిడరీ, కంప్యూటరైజ్, ఇవన్నీ కూడా రోబోటిక్ ట్రైనింగ్ ఇక్కడ మన టిఆర్ నగర్లో 6 కోట్లతోటి ప్రమాణంగా ఏర్పాటు చేసినాం. అంతేకాకుండా మీ సహకారంతో గెలిచిన నేను సామాన్యులకు విద్య బాగా అందాలని చెప్పి మహిళా ఉమెన్స్ డిగ్రీ కళాశాల, రామా టాకీస్ కడిన కళాశాలకు నేను నా వంతుగా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసి 5.5 కోట్లు మంజూరు చేయించి ఇవాళ యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, కేంద్ర ప్రభుత్వంకి సంబంధించిన స్వయం ప్రతిపత్త సంస్థ నుంచి ఇవాళ కాలేజ్ కూడా స్వయం ప్రతిపత్తి తీసుకొచ్చినాం. అక్కడ వృత్తి విద్యా కోర్సులు నేర్పుతున్నారు. ఒక 80 మంది పిల్లలు సిస్టర్ ట్రైనింగ్లు, గ్రాడ్యుయేషన్ డిగ్రీ వచ్చే కోర్సు అక్కడ స్టార్ట్ అయింది. కానీ మన ప్రాంతం వాళ్ళు తక్కువ మంది అప్లై చేసిరని ప్రిన్సిపాల్ చెప్పారు. కరీంనగర్ వాళ్ళు అప్లై చేస్తున్నారని. అది కరీంనగర్లో చేసే వాళ్ళు మళ్ళీ హాస్టల్ లేదంటారు. అమ్మాయిలు మనకు దగ్గర ఉంటుంది. హాస్పిటల్లో ఎంతో మందికి ఉద్యోగాలు ఉన్నాయి. మీ ఊరికి వెళ్ళి నా దగ్గర 2 పని చేస్తున్నారు. అంతేనా సురేందర్? ఉద్యోగాలు అయితే దొరుకుతున్నాయి కదా హాస్పిటల్లో. మరి అట్లాంటి వృత్తి విద్యా కోర్సులు ఉండే విధంగా ఆటోనమస్ చేసాం. కరీంనగర్లో స్వతంత్రం వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన కాలేజీకి కూడా మొన్ననే వచ్చింది. 17 ఏళ్ల కింద ఏర్పాటు చేసిన